కొన్నిసార్లు నిరాశ కలుగుతుంది. నా కొరకు ప్రార్థించేవారు ఎవరు లేరండి, మా బంధువులు ఎవ్వరూ ప్రభువుని తెలుసుకోలేదండి, నేను ఒక్కదాన్ని రక్షణ పొందానండి, నా కుటుంబం ఒక్కటే రక్షణ పొందిందండి, మా కొరకు ప్రార్థన చేసేవారు ఎవరు. ఏం పర్వాలా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నీకు నాకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటంటే ప్రార్థన. ప్రార్థనే మన ఆత్మీయ జీవితానికి పునాది, ప్రార్థనే మన కుటుంబానికి పునాది, ప్రార్థనే మన సంఘానికి. ఇందాక స్తుతి ఆరాధనలో చక్కని పాట పాడారు, ప్రార్థన చేర్చలేని ఎక్కడో ఎక్కించేస్తాడండి ప్రార్థిస్తే. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించని దావీదు చేసిన ప్రార్థన దేవుడు వినలేదా? ఎక్కించేశాడండి, ఉన్నతమైన శిఖరము ఎక్కించాడు. దావీదు కుమారుడు అని పిలువబడ్డానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడ్డారు. దావీదు యొక్క సింహాసనాన్ని దేవాది దేవుడు స్థాపించారు.